హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఇలా కెమెరా ముందు ఉండి డైరెక్ట్ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే మాత్రం ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి అనమాట. 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత నేను అమ్మతో అనుండే ఇట్లా కాటన్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని మా పాపకి డ్రెస్సెస్ స్టిచ్ చేపిద్దాము అని చెప్పేసి. సో అప్పుడు అమ్మ అన్నారు తన దగ్గర చాలా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయని చెప్పేసి, ఇలా మనకి పసుబుట్టుకి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు కదా బ్లౌజ్ పీసెస్, అండ్ అవి కాటనే ఉంటాయి మోస్ట్లీ. అండ్ మనం శారీస్ మీద కూడా వచ్చిన బ్లౌజెస్ కొన్ని కొన్ని వేయము. సో అవి కూడా ఉన్నాయని చెప్పేసి, సో సరే ఎందుకు ట్రై చేయొద్దు మనము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అమ్మకున్న కొంత స్టిచ్చింగ్ నాలెడ్జ్, కొంత స్టిచ్చింగ్ ఎక్స్పీరియన్స్ తోటి తను జస్ట్ అంటే ట్రై చేసింది. బట్ చాలా బాగా వచ్చాయన్నమాట. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. సో ఏం లేట్ చేయకుండా అసలు ఏం స్టిచ్ చేయించాను, ఎలా స్టిచ్ చేయించాను అని మాత్రం చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ ఎల్లో వన్ నాకు అసలు మమ్మీ ఫస్ట్ అట్లా ట్రై చేసింది, కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుండే అనమాట. తను ట్రై చేసినా కానీ అవుట్పుట్ చాలా మంచిగా వచ్చింది. సో ఇదనమాట. జనరల్గా మనం క్వాడ్ సెట్స్ అయితే వేస్తున్నాం కదా, సో పిల్లలకి ఎందుకు అట్లా ట్రై చేయొద్దు అని చెప్పేసి అనుకున్నాము. ఇవన్నీ మోస్ట్లీ 80 సెంటీమీటర్స్ ఉన్నవే అనమాట. 80 సెంటీమీటర్స్తోనే ప్రతి డ్రెస్ స్టిచ్ చేసాము. 80 సెంటీమీటర్స్ అండ్ 1 మీటర్. ఇదైతే 80 సెంటీమీటర్స్. ఇదేమో బాటమ్ అనమాట. సో ట్రై చేసిన దాంట్లో ఇది ఫస్ట్ కదా, బాటమ్ కొంచెం చిన్నగా అయింది తనకి, కానీ పర్లేదు, క్యూట్ ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. అన్నీ ఇక్కత్ అనమాట, ఇక్కత్ ప్రింట్స్వే. ఇలా వెనకాల మాత్రం చిన్న హుక్ ఇచ్చేసాను. అండ్ ఇది బాగా నచ్చి నేను ఏం చేశానంటే మమ్మీతో అన్నాను అనమాట, ఇంకా రెండు కూడా అలానే స్టిచ్ చెయ్యు అని చెప్పేసి. ఒక చిన్న చిన్న చేంజెస్ తోటి మిగతావి కూడా అలానే చేయించాను. అండ్ సెకండ్ వచ్చేసి ఇది దిస్ వన్. ఇది కూడా ఏంటంటే కింద ఫ్రిల్స్ ఇచ్చామన్నమాట. సేమ్ టాప్ టు బాటమ్ మొత్తం సేమ్, కానీ కొంచెం చిన్న చేంజ్, ఇలా ఫ్రిల్స్ ఇచ్చేసి చిన్న ఫ్రిల్స్ ఇచ్చామన్నమాట. ఇది కూడా చాలా క్యూట్ ఉంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టమన్నా మమ్మీని. సో ఇలా అనమాట. వేసుకుంటేనైతే చాలా క్యూట్ ఉంది. ఇది ఒకటి. అండ్ చెప్పాను కదా సేమ్ మోడల్లో 3 స్టిచ్ చేయించానని. ఇది ఇంకొకటి. ఇది బాటమ్. నాకు ఈ కలర్ బాగా నచ్చింది అసలు. అండ్ ఇలా అనమాట. ఇదైతే ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ వేసింది తను. సో ఇదొకటి. నాకైతే ఈ 3 డ్రెస్సెస్ చాలా క్యూట్ అనిపించినాయి తనకి వేయగానే. నేను ఫొటోస్ అయితే రిఫరెన్స్ పిక్స్ ఇక్కడ ఇస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది జనరల్గా మా దగ్గర ఉన్న ఒక రెడీమేడ్ టాప్ చూసి దాన్ని రిఫరెన్స్గా చేసుకొని ఇలా స్టిచ్ చేసింది అనమాట. యాక్చువల్లీ ఇది 1 మీటర్ మీద ఒక 10 సెంటీమీటర్స్ క్లాత్ ఉండే, కానీ నాకు ఇది ఇంకొక డ్రెస్ మీదకి పేర్ చేయాల్సింది ఉండే అనమాట. సో ఇది సింపుల్గా ఇలా స్టిచ్ చేసాము. హ్యాండ్స్ అయితే ఇట్లా సింపుల్ ఫ్రిల్స్ ఇచ్చేసాం అనమాట. జీన్స్ మీద వేసుకున్నప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి, ఇట్లా సమ్మర్ కాబట్టి ఇక ఓన్లీ కాటనే ప్రిఫర్ చేస్తాం కదా పిల్లలకి అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఇది ఒకటి. అండ్ నేను దీంతో ఏ డ్రెస్ పేర్ చేశాను అనేది లాస్ట్లో చూపిస్తాను. అది నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అనమాట వీటన్నిటిలోనూ. అండ్ నెక్స్ట్ ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో ఇలా స్టిచ్ చేయించాము. అయితే తనకి మామూలుగా అన్నీ ఇట్లా ఇట్లా డ్రెస్సెస్ అన్నీ ఫ్రాక్స్ అవే అయిపోతున్నాయి. ఎప్పుడు కూడా చుడిదార్ ట్రై చేయలేదు. చిన్నప్పుడు ఒకటి పీస్ స్టిచ్ చేయించాను, కానీ తను అస్సలు వేసుకోలేదన్నమాట. ఈ మధ్యలో నేను వేసుకుంటూ ఉంటే నాకు కూడా కావాలి అని అంటుంది. సో అలా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి అమ్మ ఇలా ట్రై చేసినారు. చాలా బాగుందనమాట వేస్తే మటుకి. అండ్ ఇది వేసిన తర్వాత చున్నీ కావాలని అడిగింది. సో వెంటనే మమ్మీ ఇంకా ఇలా జార్జెట్ క్లాత్కి గోటపట్టి లేస్ వేసి చున్నీ కూడా చేసినాం అనమాట. చాలా క్యూట్ ఉండే. నేను మోస్ట్లీ ట్రై చేస్తాను పిక్స్ ఇక్కడ ఇవ్వడానికి కొన్ని. సో అనిపించింది అనమాట, ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా, సో వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా అని చెప్పేసి ఈ వీడియో చేయాలనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రాక్ ఇక్కత్ ప్రింట్లోనే అనమాట ఇది కూడా. ఈ ఫ్రాక్ ఏంటంటే నేను స్టిచ్ చేయించిన ఫ్రాక్స్ అన్నీ కూడా బాడీ పార్ట్ అనేది నేను లెంత్ ఎక్కువ తీసుకోలేదు, షార్ట్గా తీసుకున్నా. పిల్లలకి అట్లా చిన్న బాడీ పార్ట్ పెట్టేసి హైట్ ఎక్కువ ఇస్తే చాలా క్యూట్గా అనిపిస్తారు. నేను ఈ డ్రెస్ పిక్చర్స్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను, ఇక్కడ రిఫరెన్స్ ఇస్తాను చూడండి. చాలా క్యూట్ ఉండే అనమాట. అండ్ ఈ బాడీ పార్ట్లో ఏమైందంటే నేను ఈ షేప్ అనేది స్ట్రేట్ ఇలా ఇవ్వలేదు, కొంచెం స్లైట్ యూ కట్ ఉంటుంది. సో చాలా క్యూట్ ఉండే అనమాట. ఫ్రిల్స్ అన్నీ చాలా దగ్గర దగ్గర ఇచ్చాను అనమాట.
చాలా క్యూట్ ఉంది ఇదైతే. అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేసి ఇట్లా చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసి, మొత్తానికి లేవు అన్నట్టుగా కాకుండా చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసి ఇలా పెట్టించాననమాట. ఫ్రాక్ అయితే చాలా క్యూట్ ఉంది. అండ్ ఇంకోటేంటంటే, ఇది జనరల్‌గా నేను బయట రెడీమేడ్ డ్రెసెస్‌లలో చూసాననమాట. సో, ట్రై చేద్దాము ఇట్లా ఫ్యాబ్రిక్స్ తోటి ఇలా ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. ఇది కూడా 80 సెంటీమీటర్స్ క్లాతే. అండ్ ఇంట్లో ఉన్న ఒక వైట్ క్లాత్ మిగిలిపోయిందుంటే దాంతో ఇలా పేర్ చేశామనమాట. నాకైతే ఈ మోడల్ చాలా నచ్చింది. ఇట్లా ఫిష్ కట్ లాగా అనిపించిందనమాట. కింద ఫ్రిల్స్ కూడా మంచిగొచ్చినాయి. ఇట్లా వేస్తే మాత్రం చాలా క్యూట్ అనిపించింది ఐషుకి. ఇట్లాంటి మోడల్ కూడా 80 సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్స్ మనకి ఇంట్లో ఇట్లా లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అవి ఇవి కలిపి ఇలా చిన్న ఇట్లా డ్రెస్సెస్ స్టిచ్ చేస్తే మాత్రం పిల్లలు చాలా క్యూట్ ఉంటారు. మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటివి వేస్తే. అండ్ నేను చెప్పాను కదా నాకు అన్నిట్లో ద మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అని చెప్పేసి ఇది. ఇదేంటంటే ఇది కూడా 80 సెంటీమీటర్సే అనమాట ఫ్యాబ్రిక్ అంతా. సో, దీనికి ఏదైనా పేర్ చేద్దాము అని అనిపించింది. సో, ఇది మ్యాచ్ అయింది. సో, అందుకని చెప్పేసి ఇలా పేర్ చేశాను వీటిని. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఈ డ్రెస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. నేను పిక్చర్ ఇక్కడ పెడతాను. మీకు పిక్చర్స్ చూస్తేనే తెలుస్తుందనమాట ఈ డ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ అన్నిటికి దగ్గర దగ్గర ఫ్రిల్స్ అండ్ బాడీ పార్ట్ కూడా హాఫే ఇచ్చేసి లెంత్ ఎక్కువ ఇచ్చేసుకున్నాను. చాలా క్యూట్ ఉందనమాట. ఇట్లా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటది. ఇది బాగుంది, నచ్చింది అని చెప్పేసి మమ్మీకి ఇంకా చెప్పాననమాట. ఇందులోనే ఇంకొకటి కూడా స్టిచ్ చేద్దాము అని చెప్పేసి. సో, అలా అని ఇంకోటి ఇది స్టిచ్ చేయించాను. ఇది కూడా ఏంటంటే 80 సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్. ఇది 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసే. సో, దీనికి ఇంట్లో లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ ఉండే. సో, మ్యాచ్ అయింది. లక్కీలీ మ్యాచ్ అయిందనమాట ఈ పీచ్ కలర్. సో, దీన్ని బాడీ పార్ట్‌గా వేసేసింది. సో, చాలా క్యూట్ ఉండే అనమాట ఇదైతే. ఇట్లా ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్. నెక్ అయితే బోట్ నెక్కే అనమాట. బోట్ నెక్ ఇచ్చేసి ఇట్లా హ్యాండ్స్ ఇలా. నేనైతే ఇవన్నీ రిఫరెన్స్ పిక్చర్స్ అయితే నేను పక్కన ఇస్తాను. మోస్ట్‌లీ కొన్ని వేసింది డ్రెసెస్. ఆ డ్రెసెస్ పిక్చర్స్ అయితే డెఫినెట్‌గా నేను మీకు పక్కన ఇస్తాను. చూడండి, రిఫర్ చేయండి. ఇవన్నమాట డ్రెస్సెస్ అయితే. కాటన్ డ్రెస్సెస్ అయితే ఇవి. నేను ఇంకా కొన్ని స్టిచ్ చేయించాను. అవేంటంటే కొంచెం జార్జెట్ రిలేటెడ్ డ్రెస్సెస్ అలా ఉన్నాయన్నమాట. జార్జెట్ రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ తోటి. సో, పార్ట్ 2 కూడా చేస్తాను. తప్పకుండా చూడండి. ఇప్పటికైతే ఇవే. సమ్మర్ వస్తుంది కదా అని చెప్పేసి ఇవి స్టిచ్ చేయించాను. కానీ ఇది సమ్మర్‌లా లేదు, రెయినీ సీజన్‌లా ఉంది. సో, ఎనీవేస్ మీకు మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగున్నాయి, మంచిగా వచ్చినాయి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే డెఫినెట్‌గా ఈ వీడియో నచ్చుతుంది. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనే అనుకుంటున్నా నేను. అండ్ నేను ట్రై చేసినవి ఒక 3, 4 ప్యాటర్న్సే. అంతే 3, 4 మోడల్సే ట్రై చేశాను. కాకపోతే అందులోనే నాకు నచ్చి 2, 3 సెట్స్ స్టిచ్ చేయించుకున్నాననమాట. ఫైనల్‌గానైతే ఇవి కాటన్ ఫ్యాబ్రిక్స్ తోటి చేసినవి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకేం స్టిచ్ చేయించానన్నది మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.